నమస్తే అండి. ప్రస్తుతము ప్రతి ఒక్క ఇంటిలో ఒకప్పుడు కొంతమంది మాత్రమే డాగ్స్ని కానీ క్యాట్స్ని కానీ ఇంటిలో పెంచుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెట్స్ని, క్యాట్స్ని వాళ్ళ పిల్లలతో సమానంగా వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. వాటికి తిండి విషయమైతేమి, బట్టల విషయమైతేమి ఏదైనా కూడా పిల్లలతో సమానంగా పర్చేస్ చేసి కాస్ట్ను కూడా చూసుకోకుండా, ఎందుకంటే మనుషుల కంటే కూడా మెయిన్ కుక్కలు చాలా విశ్వాసపరంగా ఉంటాయి అని అందరూ చెప్తూ ఉంటారు. అది వాస్తవం కూడా. ఒక పాటలో కూడా ఘంటసాల గారు చెప్పి ఉన్నారు, ఒక రాజు పిల్లలతో పాటు ఒక కుక్కను పెంచాడని చెప్పేసి, పిల్లల కంటే కుక్క విశ్వాసంగా ఉండిందని చెప్పేసి ఒక పాత పాట కూడా ఉంది, అనగనగా ఒక రాజు అని. అది వాస్తవము. ఎందుకంటే మనుషుల కన్నా విశ్వాసం ఒకసారి కాకపోతే ఒకసారి తగ్గుతుందేమో, కానీ కుక్కలకి మాత్రము పిడికడ అన్నం పెట్టి దాన్ని ప్రేమగా దగ్గరికి తీస్తే అది జీవితాంతము ఆ స్మెల్ని పట్టి ఆ వ్యక్తి ఎప్పుడుపోయినా కూడా తనని ప్రేమగా ఆప్యాయతగా చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొకసారి కూడా ఒక ట్రైన్లో రోజు ఒక ఓనర్ వెళుతూ వస్తూ ఉంటే ఒక ట్రైన్లో చనిపోతే ఆ కుక్క ఆ ట్రైన్ ఎక్కే వరకు ఉండి ఇంకా రాలేదు ఓనర్ అని ఆ రైల్వే స్టేషన్లోనే అన్నము నీళ్లు లేకుండా చనిపోయింది. అంత విశ్వాసపరమైన కుక్కలకి మనము ఎంతో జాగ్రత్తగా శుభ్రంగా పెంచుకోవాలి. అటువంటిది మనం ఇంటిలో స్నానం చేయించడం అయితేమి, గ్రూమింగ్ చేయించడం అయితేమే చాలా కష్టతరం అవుతుంది మన బిజీ షెడ్యూల్ లైఫ్లో. అటువంటప్పుడు ఈ ఒంగోలులో కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్గా ఇక్కడ విపిసి మా క్యాంపస్లోనే ప్రిమిసెస్లో ఉంటుంది. రోజుకి దగ్గర 50-60 డాగ్స్ వస్తూ ఉంటాయి ట్రీట్మెంట్కి. అయితే మేము వెరైటీస్ ఆఫ్ డాగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము జూనోసిస్ డే జూలై 6th కండక్ట్ చేస్తే కుక్కలు అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. వాళ్ళ ఆ కుక్కలు పెంచుకునే ఓనర్స్ అందరికీ కూడా ఇది ఎంతో శుభప్రదము. ఒంగోలు పట్టణంలో మొట్టమొదటిగా డాగ్స్ కానీ క్యాట్స్ కానీ స్పా సెంటర్ అనేది లేదు. క్లినిక్స్ అయితే ఉన్నాయి, కానీ చాలామంది గుంటూరుకి దూర ప్రదేశాలకు వెళ్ళి ఈ డాగ్స్కి క్యాట్స్ కూడా గ్రూమింగ్ కానీ కటింగ్ కానీ బాతింగ్ అన్నీ కూడా బయట నగరాలకు వెళ్ళి చేయించుకోవటం మేము గమనించి ఈ పెట్టాలనే ఆలోచన వచ్చింది. దానికి ఏంటంటే అందరి సహకారంతో మేము ఇక్కడ డాగ్ స్పా సెంటర్ని, అదేవిధంగా క్యాట్స్ కూడా చేస్తాము. అన్నీ కూడా సరసమైన ధరలకి అందరికి అందుబాటులో ఉండేట్టుగా రోజుకి 3-4 మాత్రమే స్లాట్ ప్రకారం బుక్ చేసుకొని చేస్తాము. రోజుకి 10 వచ్చినా కానీ చేయటం వీలు పడదు, ఎందుకంటే చాలా కష్టమైన పని ఇది. చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మిషనరీ కూడా అంతా కూడా బయట ఇంపోర్టెడ్ మిషనరీ, యాక్చువల్ ఫ్రమ్ USA. అయితే మనకు పూణే నుంచి సప్లై చేస్తారు. హైడ్రాలిక్ అన్నీ కూడా, గ్రూమింగ్ టేబుల్ కానీ బాతింగ్ టబ్ కానీ అన్నీ కూడా హైడ్రాలిక్. చాలా కనీసం ఒక్కొక్క దానికి 1 hour నుంచి 1.5 hour దాకా ఒక పెట్కి టైం పడుతుంది. అందుకని మనం ఎక్కువ చేయలేకుండా రోజుకి వచ్చేసి 3-4 స్లాట్ ప్రకారం చేస్తాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన మా సంయుక్త సంచాలకురాలు డాక్టర్ బేబిరాణి గారికి, అదేవిధంగా మేడం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ మేడం ఝాన్సీ మేడం గారికి, అదేవిధంగా మా డీడీ స్వామి సార్కి, డిప్యూటీ డైరెక్టర్ మేడం పద్మావతి గారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా మాకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు